చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గీ సుందరి ఆళ్ళని చూడగానే ఏడు పాపుకోలేక నిజాలన్నీ చెప్పేస్తుందేమోనని మస్తు భయంగా ఉంది. అయితే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా జాను? ఈ టైంలో అక్క క్లాస్లో ఉండొచ్చు కదా. క్లాస్ అవ్వగానే ఫోన్ చేస్తుందిలే, అప్పటి వరకు వెయిట్ చేయి జాను. ఏమైతుందో ఏమోనని పరేషాన్గా ఉందంజలి. ఏం కాదు కదా, అంతా మంచిగానే అవుతుంది కదా. నేనేమైనా జ్యోతిష్యం చెప్పేదానిలా కనబడుతున్నానా జాను? ఒక్కటి మాత్రం నిజం జాను. ఏంటది? జరిగేది జరగక మానదు. నువ్వు ప్రశాంతంగా ఉండు జాను, మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదే. ఏంటి జాను నువ్వు? ఏంటమ్మా? రండి స్నానం చేసి వస్తాన్నారు. గప్పుడే అంతా రెడీ అయిపోయారా? ఇంకా లేదమ్మా, ఇంట్లో అంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. పాలు కూరగాయలు కూడా ఏమీ లేవు. గదేం లేదండి, తను క్లాసు ఆఫీస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది కదా. నువ్వు ఇంటికి వచ్చాక ఎందుకు కష్టపడటమని మా ఇంట్లోనే తినమని చెప్పిన గంతే. గందుకే ఇంట్లో ఏం కొనిపెట్టలేదు, అంతకంటే ఇంకేం లేదు. అవసరం వచ్చినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటుంది. మంచిదమ్మా. ఇక్కడ పక్కన షాప్ ఎక్కడుందో చెప్పారంటే కావలసిన వెళ్ళి కొనుక్కొనొస్తాను. దుకాణం పక్కనే ఉందండి. అంజలి, మావయ్య నీతో పాటు తీసుకెళ్ళి దుకాణం చూపించరాపో. అయ్యయ్యో పర్లేదండి, ఇక్కడెక్కడుందో చెప్పండి చాలు, నేనే వెళ్ళి తీసుకుంటాను. చిన్నపిల్లని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పర్వాలేదు అంకుల్, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యి ఈ 4 గోడల మధ్యలో బోర్ కొట్టేస్తుంది. నేను మీతో పాటు వస్తా అంకుల్, ఇద్దరం వెళ్ళొద్దాం. అలాగేనమ్మా. సరే మీతో పాటు తీసుకురండి. రండి అంకుల్. ఏ అంజలి ఆగు, మాస్క్ లేకుండా బయటికి పోతున్నావంటే మాస్క్ తీసుకెళ్ళు. అలాగే జాను. ముఖానికి మాస్క్ లేకుండా బయటికి పోవద్దు, సంజయిందా? దా. ఏంటిది? జానకకి ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఏమై ఉంటుంది? ఏంటిది? ఏమైంది సుందరి? క్లాస్లో ఎందుకలా పరధ్యానంగా ఉంటున్నావు? సార్ అడిగే అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలుసు, కానీ ఏదేదో చెప్తున్నారు. మీ కాన్సన్ట్రేషన్ ఏమైంది? ఏం లేదు సిద్ధు, ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైపోయి. కమాన్ సుందరి, డోంట్ టెల్ రీజన్స్. మనం చదువుతుంది 10th 12th కాదు, IASకి ప్రిపేర్ అవుతున్నాం. ఇది కేవలం చదువు మాత్రమే కాదు సుందరి, మన లక్ష్యం. ఆ రోజు ఏం చెప్పారు? ఎలాగైనా కలెక్టర్ అవ్వాలి అని అన్నారా లేదా? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి సుందరి, సమస్యలు అందరికీ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో కొంచెం డిస్టర్బ్ అవ్వడం అనేది మామూలే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందులో నుంచి బయటపడాలి. అదొదిలేసి ఇలా విచారంగా ఉంటే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? మీరే చెప్పండి. నాకేం చేయాలో తెలియట్లేదు సిద్ధు, దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. చదువుదామని బుక్ తీసుకుంటున్నాను, కానీ చదవలేకపోతున్నాను. నా సమస్య అలాంటిది సిద్ధు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా చూడు సుందరి,
ఎప్పుడూ ప్రాబ్లం అంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల వేరే ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాం. ముందు ఆ ఆలోచనలో నుంచి బయటికి రండి. మీరు అందరిలాంటి ఆడపిల్ల కాదు, ఒక జిల్లాకి కాబోయే కలెక్టర్. రేపు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాక ఏదైనా సమస్య వస్తే ఎదురెళ్ళి దాన్ని ఫేస్ చేయకుండా తలుపేసుకొని ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా చెప్పండి? మీరు చేస్తోంది అసలు మీకైనా కరెక్ట్ అనిపిస్తోందా? చెప్పండి సుందరి. మీరు ఇలాంటి రీజన్స్ ఎన్ని చెప్పినా గానీ నా కల లక్ష్యానికంటే పెద్దది కాదు అని మీకు మీరే రియలైజ్ అవ్వాలి సుందరి. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు కామ్గా టెన్షన్ ఫ్రీగా ఉండాలి. నువ్వు చెప్పిందంతా కరెక్టే సిద్ధు, తప్పు నాదే. ఇకపై దేని గురించి నేను టెన్షన్ ఫీల్ అవ్వను. నిజం చెప్తున్నాను సిద్ధు, ప్రామిస్ అండి. కనీసం ఇప్పుడైనా సీరియస్ ఫేస్ లో కొంచెం నవ్వులు పూయించచ్చు కదండి. ఇంకో విషయం ఏంటంటే నడకే భారం ఆయన అన్నట్టు భారంగా నడుస్తున్నారు చూసారా? అలా మిమ్మల్ని అస్సలు చూడలేకపోతున్నాను సుందరి. పాత సుందరిలా, ఆల్ టైమ్ స్మైలింగ్ సుందరిలా బ్రైట్ గా ఉండండి, సరేనా? అప్పుడే మీరు చూడ్డానికి చాలా బాగుంటారు. జానకక్క చాలాసార్లు ఫోన్ చేసింది, ఏమైందో తెలియట్లేదు. త్వరగా ఇంటికి వెళ్ళాలి సిద్ధు. దానికి కూడా ఎందుకు టెన్షన్ పడతారు? రండి, నేను డ్రాప్ చేస్తాను. సరే. అను బేబీ, నీకు ఈ మేకప్తో కవర్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? కార్తీక్, ఎప్పుడు చెప్పేలాగా ప్రియురాలు ముఖంపై గాయంతో ఏర్పడిన మచ్చ కూడా అందంగా ఉంటుందని నీ కవిత్వాన్ని విప్పొద్దు. సైలెంట్ గా మేకప్ వేయి. నిన్ను ఆ! బాగా నొప్పిగా ఉంది కార్తీక్. ఆ! బా, బుగ్గెందుకు గిల్లెవరో? నా కవిత్వాన్ని విక్రిస్తావు కానీ మళ్ళీ ఒక్క అక్షరం కూడా వదలకుండా తిరిగి నాకే చెప్తావు. నచ్చకుండానే నా కవితను గుర్తుపెట్టుకున్నావా? ఏం చేయమంటారు చెప్పండి? ముఖానికి దెబ్బ తగిలి మీకు దొరికిపోయాను కదా. చెవిలో జోరీగులో నువ్వు చెప్పే తవిక కవితలన్నీ బలవంతంగా నా బుర్రలోకి దూరి అక్కడే సెటిల్ అయిపోయాయి. మరి ఓసి దుర్మార్గురాలా, ఏంటే మీ అమ్మాయిలందరూ ఎలా ఉన్నారు? నచ్చినట్టుగా కవరింగ్ ఇస్తూ. కార్తీక్ కార్తీక్ కార్తీక్, ప్లీజ్ 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 నీ లిటరేచర్ ప్రారంభించొద్దు ప్లీజ్ కార్తీక్, ప్లీజ్. సరేనా? ఏంటి కార్తీక్, కాల్ అటెండ్ చేయకుండా అలా ఆలోచిస్తున్నావు? అదే అటెండ్ చేస్తాను. నీ ఫేస్ లో మేకప్ కాస్త డిస్టర్బ్ అయింది, నువ్వు వెళ్ళి మొహం కడుక్కునరా. ఓకే. ఏమైందక్క, ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని ఇలా ఊరికే ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నీకు ఫోన్ చేసి విసిగించి నీతో తిట్లు తినడం అంటే నాకు మహా సరదా కదా, అందుకే ఫోన్ చేశాను. ఇలా చూడు కార్తీక్, మీ బావకు అన్ని విషయాలు తెలిసిపోయాయి.
కత్తి తీసుకుని ఆయన అక్కడికే వస్తున్నారు. నీకిది చెప్పడానికే ఫోన్ చేశాను. ఇక ఏం జరిగినా మీ బావ బామ్మర్దులే చూసుకోండి, అర్థమైందా? అక్క అక్క అసలు అక్క ఏమంటుంది, ఏం జరుగుంటుంది, ఏం అర్థం కావట్లేదే. అక్కడికే వస్తున్నాడంటే ఎక్కడికి? ఒకవేళ అందరూ కలిసి హైదరాబాద్కి వచ్చేసారా, లేక సుందరి అంతా చెప్పేసిందా? ఇప్పుడేం చేయాలి? ఏమైనా అను ఇల్లు తెలిసే ఛాన్సే లేదు. అయితే ఖచ్చితంగా సుందరి ఇంటికి వెళ్ళుంటారు. ముందు మనం అక్కడికే వెళ్దాం. సుందరిని అడిగితే విషయం తెలుస్తుంది. ఎక్కడీనా? ఎక్కడికి వెళ్ళుంటాడు? సుందరి వచ్చే టైం అయింది. ఇప్పుడేం చేయాలి? గా సిద్ధుతో పాటు వస్తూ ఉందా, లేక ఆటోలో వస్తా ఉందా తెలుస్తలేదే. ఫోన్ చేస్తుంటేనే తీయట్లేదు. ఫోన్ చూసుకుని తిరిగి నాకు చెయ్యాలి కదా. వీళ్ళేమో అంతా వచ్చి ఇంట్లో ఉన్నారు. అట్లాంటిది ఈ టైంకిది సిద్ధుతో వచ్చి బండి దిగితే వీళ్ళంతా చూసి ఏమనుకుంటారో ఏందో. ఏం చేయాలో తెలియట్లేదే. హాయ్ ఆంటీ. హాయ్ బాబు. ఏంటక్క కాలు కాలిన పిల్లిలా ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నారు? మొక్కుందిలే, ముందు నువ్వు జర పక్కకు రా. ఏంటక్క ఏమైంది? ఏంటో చెప్పండి. చెప్తారా? ఏమైంది ఆంటీ? ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఏంటక్క ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఉసే, నీకు జరంతైనా దిమాకుందా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవేంది? అది కాదక్క, క్లాస్ లో ఉన్నాను. క్లాస్ ఏంది క్లాసు? ఈడ నీ కుటుంబం మొత్తం వచ్చి ఇంట్లో ఉండాది. ఏంటక్క మీరనేది? పొద్దుగల నువ్వు క్లాసు గిట్ల పోగానే వాళ్ళందరూ ఇదిగో ఈ కార్లో వచ్చి దిగిండ్రు. ఒక్కసారిగా వాళ్ళని చూడగానే నాకు గుండె దడ మొదలైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వేమో ఫోన్ తీయవు. అవును, నీ మొగుడుకి ఈ విషయం తెలుసానే? ఏంటి నా మొగుడా? నువ్వొకదానివి. ఈ టెన్షన్ చాలదానే? వీళ్ళేమో వాడిక్కడే ఉన్నాడు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలీదో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక భయమైతా ఉండాది. వాడు హైదరాబాద్ లోనే ఉన్నాడని వాళ్ళకెలా తెలుసు? ఆయన దుబాయ్ నుంచి వచ్చేసారని జేజికి తెలుసు. అయిపోయా. గందుకే అందరూ వచ్చి ఈడ వాలిండ్రు. ఇప్పుడేం చేయాలి? సుందరి, ఆ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ముందు వాడిని ఇక్కడికి వెళ్ళి పంపించరా పో. ఏం లేదు సిద్ధు, మీరు బయలుదేరండి. అలాగే సుందరి, వస్తానా ఆంటీ? ఏమ్మా, నీకు రోజు క్లాసులుంటాయమ్మా? అవును అంకుల్.
హాయ్ అంజలి. హాయ్. అమ్మా సుందరి, హాయ్ 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 బంగారం. బాబాయ్ రండి బాబాయ్. ఎలా ఉన్నావు అమ్మా సుందరి? బాగున్నాను బాబాయ్. సుందరి, ఈ అబ్బాయి ఎవరు? ఆ, అది నాతో పాటు చదువుకుంటున్నాడు బాబాయ్. ఓ, అయితే ఇతను కలెక్టర్ చదువుతున్నాడనమాట. లోపలికి రా బాబు, భోంచేసి వెళ్దు గాని. పర్వాలేదు సార్. మీరు తెస్తున్న సరుకులు చూస్తుంటే విందు భోజనమే పెట్టేలా ఉన్నారే. నేను ఇంకో రోజు తప్పకుండా వస్తాను సార్. నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. వెళ్ళొస్తా ఆంటీ. అలాగే బాబు. సుందరి వస్తాను. బాయ్. బాయ్ బాయ్ బాయ్. అమ్మా సుందరి, నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఇంత జరిగినా ఒక్క మాట కూడా నాతో చెప్పాలనిపించలేదా నీకు? మేమంతా నీకు కాని వాళ్ళమైపోయామా? బాబాయ్ అది సుందరి, ఊరుకో ఊరుకో. ఏమైందమ్మా? ఇప్పుడు ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏడవకమ్మా. యారా బాక్స్ సుందరి, గదేం లేదులేండి. ఇన్ని దినాలు ఒంటరిగా ఉంది కదా, అందుకే మిమ్మల్ని చూడగానే ఏడుస్తుంది. నేను జర మంచిగా చెప్పి పంపిస్తా. మీరు పైకి వెళ్ళండి, గవి ఇంట్లో ఇచ్చి ఈలోగా వంట చేయమని చెప్పండి. వెళ్ళండి. మీరు ఒక అమ్మలా తనని భద్రంగా చూసుకుని ఉండడం వల్లే మేమంతా నిశ్చింతగా ఊళ్ళో ఉన్నాం. తనకి కాస్త ధైర్యం చెప్పండి. నేను ఈ సరుకులన్నీ ఇంట్లో ఇచ్చేసి సుందరి వచ్చిన విషయం కూడా చెప్పొస్తాను. గట్లనే ఓదార్పుగా 4 మంచి మాటలు చెప్పి పంపించండి సుందర్ని. గట్లనే. అక్క ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేసేదిలే, గా పద్మేష్ గానికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. నేను ఆయనకి ఫోన్ చేయనక్క. ఏందే నువ్వు? సరే సరే, నేనే ఫోన్ చేసి చెప్తాలే. గట్లెందుకు చూస్తున్నావు? పిల్లవనా వద్దా? రమ్మని చెప్తా గాని నువ్వు లోపలికి పో. ఏడ్చి నోరు జారి నిజాలని చెప్పొద్దు, సంజయిందా? పోవే, నువ్వింకా రాలేదని అందరూ కిందకొస్తారు. నువ్వు ముందు పైకెళ్ళు. బా వెళ్ళు. సుందరి వచ్చింది సావిత్రమ్మ.
కిందనే ఉంది. ఇప్పుడు వస్తుంది పైకి. ఏ ఎప్పుడు చూడు ఆ ఫోన్ పట్టుకుని ఏం చూస్తుంటావే? ఏం లేదులే, సుందరి రానివ్వు, తనకో సర్ప్రైజ్ ఉంది. అమ్మా, సుందరి, సుందరి,